రండి. నమస్కారం అమ్మా. మీకోసం ఎదురు చూస్తున్నాను. పూజ మొదలు పెడదామమ్మా. అలాగే స్వామి, కూర్చోండి. అమ్మా నమస్కారం పెట్టుకోండి. అమ్మా ఈ కంకణాన్ని ఈరోజు కూడా మీ భర్త గారికి కట్టండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. శ్రీ పరమేశ్వరి అయిన మహా ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. అమ్మ నైవేద్యం మీద నీళ్లు చల్లండి అమ్మవారికి. ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం తత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. అమ్మ లేచి అమ్మవారికి హారతి ఇవ్వండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్య ముఖేతయా మాసకుం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మ హారతి తీసుకోండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర. అమ్మ తల్లి, నా భర్త కోసం చేస్తున్న ఈ పూజకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నా మొక్కు తీరేలా ఆశీర్వదించు. అమ్మా మొదటి రోజు పూజ దిగ్విజయంగా పూర్తయింది. రెండవ రోజు కూడా వెళ్ళి తులసికోటకి పూజ చేసొద్దాం. రెండమ్మా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్యాం నమామ్యహం. అమ్మ అక్షింతలు పూలు వేయండి. తులసి దేవతాభ్యో నమః. పుష్పాక్షతైః పూజయామి. అమ్మా మీ మనసులో కోరిక నెరవేరాలని ఆ తులసమ్మ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మనసులో మాట చెప్పుకోండమ్మా. అలాగే స్వామి. కానివ్వండి. నా భర్త బయటకు వస్తే చాలు తల్లి, నాకింకేం అవసరం లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష తులసీ మాత. రక్ష రక్ష పరమేశ్వరి. అమ్మా కాసింత నీళ్ళతో నీళ్లు తీసుకుని తులసమ్మకి నీళ్లు పోయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. అమ్మా రెండో రోజు పూజ కూడా దిగ్విజయంగా పూర్తి చేశావు. ఇంకా 3వ రోజు పూజ నువ్వు దృఢ సంకల్పంతో చేస్తే నీ సంకల్ప సిద్ధి ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే స్వామి, తప్పకుండా చేస్తాను. ఓం శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛితాఫల సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ.
అమ్మా, నిన్నటి నుంచి నువ్వేం తినలేదు. ఇదిగో ఈ పెరుగన్నమైనా తిను. అమ్మా, సిద్ధు వచ్చాడా? వస్తాడమ్మా. నువ్వు భోజనం చేయముందు. సిద్ధు వచ్చాకే తింటాను. నాకేం ఆకలిగా లేదు. అమ్మా, నిన్నట్నుంచి ఏం తినకుండా ఉండి మళ్ళీ ఆకలేదంటావేంటి? మరి మీరు కూడా నిన్నటి నుంచి సిద్ధు మీటింగ్కి వెళ్ళాడు వస్తాడు అని చెప్పిందే చెప్తున్నారే తప్ప ఇప్పటిదాకా వాడొచ్చింది లేదు, వాడిని నేను చూసింది లేదు. నువ్వు తింటావా తినవా? వాడొచ్చాకే తింటాను. అన్నయ్య వచ్చాక నీకిలా జరిగిందని తెలిస్తే ఎంత బాధపడతాడో చెప్పమ్మా. ఇది తినకుండా ప్రాణాల మీదకే తెచ్చుకునేలా ఉందే. చూడు విశాలాక్షి, సిద్ధు ఏం చిన్నపిల్లాడు కాదు. ఎందుకింత కంగారు పడుతున్నావు నువ్వు? వాడు నా కంటికి ఎప్పుడూ పిల్లాడేనండి. వాడికేమైనా అయితే ఇక నాకు గుండె నొప్పి రాదు. ఎందుకంటే ఈ గుండె ఆగిపోతుందండి, ఆగిపోతుంది. ఆయనకేం కాదత్తయ్య. ఏదో సీరియస్ మీటింగ్ అని ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు వచ్చారంట. ఆ మీటింగ్ మధ్యలో వదిలేసి వస్తే ఎలా చెప్పండి? నిజంగా మీటింగ్ ఏనా తులసి? అవునత్తయ్య, మీటింగ్ అయిపోగానే ఆయన వచ్చేస్తారు గాని మీరు భోంచేయండి. అమ్మా, తినమ్మా. సరే, సిద్ధు రావడానికి లేట్ అవుతుంది కావచ్చు. కనీసం ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడతాను. అమ్మా, మీటింగ్ మధ్యలో ఫోన్ ఎలా మాట్లాడతారు? ఓ, అయితే నేను ఫోన్ చేయను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి.